కంప్లైంట్ కాపీ కాపీ నిన్న మీతో మాట చేయలేదన్నారు. మీరు పుకార్లు చేసుడు మీ ఇష్టం. మరి అయిపోయినాక మరి మీరు ఈడేందుకురిగా మరి అయిపోయినాక మీరు ఎంతమంది మీరు పోతే మీరు మేముంటాం నిజంగా ఎఫ్ఐఆర్ చేసింటే కాపీ ఇవ్వండి. ఇవ్వాల్సిన బాధ్యత మీది కదా. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కాపీ ఇచ్చారా? ఇస్తే మంచిగా అదే సార్ అడుగుతుండే బయటకు మరి ఎఫ్ఐఆర్ చేసినాక ఎందుకు అరెస్ట్ చేస్తారు? వచ్చిన వాళ్ళందరినీ కమిషనర్ని కలుస్తాయో నేను కమిషనర్ని కలుస్తాను. మీరే తీసుకుంటాను కమిషనర్. అదే ఫిర్యాదు కూడా చేసుకోండి మమ్మల్ని. నేరగాళ్ళని పట్టుకోకపోయారు కానీ కంప్లైంట్ పురుషోత్తం రమణ ఐదులో మొత్తం కాలిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మీరు మొత్తం పోలీసులు పెట్టి ఆ పక్కలో ఈ పక్కలో ఫోన్ మరి ఆయన ప్రతిభావం ఇస్తే అన్నీ ఉంటుంది కదా. మంచి ప్లేసే కదా. నీకు అందుబాటు ఉంటుంది, నాకు అందుబాటు ఉంటుంది. కావాలంటే ఫిర్యాదు ఇచ్చేది కూడా నాకు ఈజీ అవుతుంది. పురుషోత్తం కలుపు ఫోను ఏడవైనట్టనా కలుపు ఫోన్ లేదా? ఇది చెప్పారు అది కాపీ లేదా? ఇద్దాం సేల్డీడా తీసుకొని వస్తారు. పురుషోత్తం నీకు ఎఫ్ఐఆర్ ఇచ్చిపోయారు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోలేదా? తీసుకోకుండా ఇచ్చినా నీ పేరు ఎందుకు చెప్తారు? వచ్చిండు ఇస్తే ఓకే ఇవ్వలేదు అక్కడ సిఐ తీసుకోకపోయారు. చెప్పినా ఎఫ్ఐఆర్ మరి వీళ్ళు అర్థం ఉంటుంది. అడిగి సిఐ గారికి ఎందుకంటే నా సిఐ గారితో మాట్లాడినా, సిసి గారితో మాట్లాడినా వీళ్ళలో వచ్చింది చేయలేదు సార్, ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పారు. ప్రాపర్ ఛానల్ ఇండియాలో ఫిర్యాదు కూడా కాకపోయింది. రిటర్న్ కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ అరెస్ట్ చేయండి. పోలీసు వాళ్ళు చూపించింది సార్, మీడియా వాళ్ళు చూపించిన సెక్షన్స్ నేను ఫిర్యాదు యొక్క స్వరూపాన్ని కంప్లీట్గా మార్చేసి నేను కంప్లైంట్ ఇచ్చింది. నేను కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఇది 153A, ఇది 505, 294, 509 కూడా అట్రాక్ట్ అవుతుంది. దాన్ని కూడా ఇచ్చేయాలని నేను అడిగిన. మీరు ఎఫ్ఐఆర్ చేసిన మీరు ఇచ్చిన దాంట్లో 504, 505 సెక్షన్ 2 సబ్ క్లాస్ 2 ప్రకారం ఎఫ్ఐఆర్ చేసినాను. నేను ఇచ్చిన కంప్లైంట్ ఈ సెక్షన్స్ మెన్షన్ చేశాను. యాక్చువల్గా 509 కూడా అట్రాక్ట్ అవుతుంది. మోడెస్టీ ఆఫ్ అంటే ఇంటెంట్ టు ఇన్సల్ట్ మోడెస్టీ ఆఫ్ 509 దీంట్లో ఏది ఇచ్చిన
ఇదే వాళ్ళు ఇంతకుముందు చూపించిన ఎఫ్ఐఆర్లో 504, 505 సబ్సెక్షన్ 2 ఈ రెండింటి మీదనే ఎఫ్ఐఆర్ చేసేదండి. ఈ రెండింటి మీద ఎఫ్ఐఆర్ చేస్తే నా ఫిర్యాదు తన కంప్లైంట్ కంటెంట్నే ఆల్టర్ చేసింది. ఆల్టర్ అయినట్టు ఇప్పుడు నువ్వు ఇది మారుస్తే నీ స్వభావం మారిపోయింది కదా. అవును, ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో 153 సెక్షన్ 294, 505 సెక్షన్ 2 పెట్టారు. బేసింగ్ అంతా పార్ట్ సెటిల్మెంట్ ఇంకా ఎలాబరేట్ ఉంటుంది. దానిలో ఎట్లా సెటిల్మెంట్ ఇస్తారు? ఈ 504, 505 ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన దాంట్లో 504 లేనేది. 153A ఉంది, 294 ఉంది, 505 2 ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసారు. 153 అసలు దీని పర్పసే అంటే నేను ఒక ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదును మీరు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ చేయడం వల్ల ఏమైందంటే నా ఫిర్యాదు యొక్క స్వరూపమే మారిపోయింది. నా ఫిర్యాదును మీరు ఇండైరెక్ట్గా కంప్లీట్ ఆల్టర్ చేసేసారు. మీరు సెక్షన్స్ మారడం వల్ల నా ఫిర్యాదు యొక్క స్వరూపమే మారిపోయి, స్వరూపం మారడం కాదు, కంప్లీట్గా మీరు ఏసీపీ గారు నేను మీకు మాట్లాడిన 48 hours మీరు లీగల్ ఒపీనియన్ పంపించినామన్నారు. ఫైన్, నేను ఆ రోజు కూడా అన్నా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటారు. ఓకే ఫైన్, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు చేయండి అని 48 hours మిమ్మల్ని డ్యూటీ మిమ్మల్ని చేయించిన. నిన్న కూడా మీతో మాట్లాడినాను ఏమైంది. ఇప్పుడు మీరు మార్చడం వల్ల ఏమైపోయిందంటే నా సెక్షన్స్ మీరు ఏం మారవలే, కంప్లైంట్ ఇదే ఉంది కానీ సెక్షన్స్ ఇవి తీసుకురావడం వల్ల నేరం యొక్క తీవ్రత తగ్గడమే కాకుండా నా ఫిర్యాదు యొక్క స్వరూపమే మారిపోయింది. నా కంప్లైంట్ దీన్ని ఆల్టర్ చేసే రైట్ మీకు లేదు. మీకు ఎంతవరకు రైట్ ఉందనంటే మీరు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే రైతే మీకు ఉంది. సెక్షన్ ఆల్టర్ చేయొచ్చు, ఆటోమేటికలీ పోయి మరి మీరు సెక్షన్స్ ఆల్టర్ చేయడంతో అడిషనల్ గా 509 ఇంక్లూడ్ చేయాలా? సరే, మీరు ఎట్లాగే ఎంక్వైరీ చేసినప్పుడు అంటే కమ్యూనల్ ఇన్సైట్ చేస్తేనే 153A. అవును, టూ గ్రూప్స్ ఓన్లీ. ఉమెన్ సెక్షన్ మొత్తం 1 group. My point is that women and men, these people are women. నువ్వు ఎఫ్ఐఆర్ చేయి, నువ్వు డిలీట్ చేయి, నువ్వు నేనేమంటున్నా అంటే మీరు చార్జ్ షీట్ లా ఏ సెక్షన్స్ అయినా తీసేయచ్చు. మీరు ఇప్పుడు ఇవి ఇంక్లూడ్ చేయండి. మీరు చార్జ్ షీట్ అప్పుడు ఏం తీసేస్తారో తీసేయండి. ఓకే సార్, నేను అనేది ఏంటంటే సింపుల్. మీరు 504, 505 సబ్సెక్షన్ 2 పెట్టడం దాంతో ఏమైందనంటే నా ఫిర్యాదు మొత్తం కంటెంటే మారిపోయింది. సో నేను ఏ పర్పస్, ఏ నేరం జరిగిందో, ఏ నేరం మీద ఫిర్యాదు చేసినో దాని నేరం యొక్క స్వరూపము, స్వభావము, దాని తీవ్రతనే తగ్గింది. మీరు చార్జ్ షీట్ చేసేటప్పుడు మీరు ఏమైనా డిలీషన్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.